ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుడు మనలను కాపాడి ఆశీర్వదించి ఆయురారోగ్యం ఇచ్చి ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమ కొరకు జీవించడానికి దేవుడు దయచేసినటువంటి ఉపకారములను బట్టి దేవునికి ఎంతో స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తాం. ప్రియమైనటువంటి మా దేవానికి స్తోత్రములు. భూమి ఆకాశములకు సృష్టికర్తవు, అద్భుతమైనటువంటి దేవాతి దేవుడవు, ప్రార్థనలు ఆలకించేటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడవు, నీకు వేలాది స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పట్ల నీవు చూపిన కృపను బట్టి, నీ ఆశీర్వాదమును బట్టి, ఇచ్చినటువంటి ఆయుష్కాలమును బట్టి స్తోత్రం చెల్లించి దీవించమని, ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని, వినేటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని నామం పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యమును మనము ఇంతకు ముందు ప్రార్థన గురించినటువంటి విషయాలు కీర్తనల గ్రంథంలో నుండి 65 వచనంలో మనం చూసి ఉంటున్నాము. మరి దేవుడు సర్వశరీరుల ప్రార్థనలు ఆలకిస్తాడని మనము దేవుని వాక్యము ద్వారా విని ఉంటున్నాము. మరి దేవుడు మన పట్ల చూపించినటువంటి అపారమైనటువంటి కృప ఎంత గొప్పదో అని మనము గ్రహిస్తుంటున్నాము. దేవునికి స్తోత్రం. ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుండి 24వ వచనం వరకు చదివితే ఈ విషయాలు ఉన్నాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం నుండి మనము చూస్తే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంది. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రార్థన ద్వారా మనము ఏది అడుగుతామో దానిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడనేటువంటిది మనము దీని ద్వారా గ్రహించగలుగుతూ ఉంటున్నాము. అంటే ప్రార్థన ఎంత గొప్ప ప్రభావం కలిగినటువంటిదో అనేది దేవుని వాక్యంలో మనము చూస్తాము. ఆయన ఆరంభం నుండి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలన్నింటినీ కూడా ఆలకించి వారికి ప్రతిఫలము దయచేసేటువంటి దేవుడని మనము చూస్తూ ఉంటున్నాము. ఎందుకనగా ఆయన సృష్టికర్త. ఆయన తన మాట మాత్రం చేతనే సర్వ సృష్టిని కలిగజేసినటువంటి దేవుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, తర్వాత అందులో ఉండేటువంటి సర్వస్వాన్ని, సర్వజీవులను కూడా కలుగజేసినటువంటి దేవాతి దేవుడు ఆయనే. ఆయన మానవులను సృష్టించి వారందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఎందుకంటే మనమందరం కూడా ఆయనకు ప్రియమైనటువంటి పిల్లలము. మనము ఆయన స్వరూపంలో సృష్టింపబడినటువంటి వారము. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయగా ఆయన ఆలకించి ప్రతిఫలాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడేటువంటి దేవాతి దేవుడు. అందుకొరకనే దేవుని ప్రజలు దేవుని సన్నిధికి రావడం అంటే మరి ఆయన సన్నిధిలో మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆలకిస్తాడని, ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడని ఈ వాక్యముల ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. మరి ఆయనే ప్రార్థనలు ఆలకించే అటువంటి దేవుడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏది అడుగుతున్నారో అడిగిన వెళ్ళ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మాలని. పూర్వకాలం నుండి ప్రవక్తలు, మన పూర్వీకులైనటువంటి దేవుని సేవకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే అటువంటి మన పితరులైనటువంటి వారు చేసినటువంటి ప్రార్థనలను దేవుడు అద్భుత రీతిలో ఆలకించి ఆయన ఏ విధంగా సహాయం చేసి ఉంటున్నాడో మనం గుర్తిరగలము. ఉదాహరణకు మనం చూసినట్టయితే అబ్రహాముకు దేవుని స్నేహితుడని పేరు ఉంది.
అబ్రహాము ఏదైనా అడిగినట్లయితే దేవుడు ఆశ్చర్యకరంగా వాటన్నిటిని కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. ఎందుకు అనంటే అబ్రహాము అనంటే దేవునికి స్నేహితుడని, దేవుడు అబ్రహాముకు స్నేహితుడు. మనము దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము ఆయనకు స్నేహితుల వలె ఉంటామని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాము. ఆయన ప్రార్థన చేయగా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయడం జరిగింది. ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ద్వారా కలిగే అటువంటి శక్తి ఎంత గొప్పదో అనేది దీని ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. అబ్రహాముకు చాలా కాలం వరకు పిల్లలు లేరు. మనకు తెలుసు 100 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. దేవుడు పిల్లల్ని ఇస్తానని అంటాడు, కానీ ఇవ్వలేదు. 100 సంవత్సరాల వరకు కూడా ఆయనకు పిల్లలు కలగలేదు. కానీ అబ్రహాము దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచినందువల్ల ఆ మాట ప్రకారంగా అబ్రహాముకు 100 సంవత్సరాలు అయినప్పుడు దేవుడు అద్భుతంగా తన కుమారుని అనుగ్రహించి ఉంటున్నాడు. ఎంతో కాలంగా చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఆయనకు ఈ యొక్క కుమారుని అనుగ్రహించినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అది దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అని చెప్పబడింది. దేవునికి సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అందుకొరకనే ఆయన గొప్ప కార్యములు ఆయన ప్రార్థన ద్వారా జరిగించినట్టుగా 100 సంవత్సరాల తర్వాత ఇస్సాకును అనేటువంటి కుమారుని దేవుడు ఆయనకు అనుగ్రహించడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించే అటువంటి దేవాతి దేవుడు. మీరు మొదటి రాజుల గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించినట్లుగా ఆయన ప్రార్థనకు ప్రతిఫలముగా సారేఫతులో ఉండేటువంటి విధవరాలు కుమారుడు ఆయన అకస్మాత్తుగా చనిపోయినప్పుడు ఏలియా ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉంటున్నాడో దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి సారేఫతు విధవరాలి కుమారుణ్ణి బ్రతికించడం, సజీవునిగా చేయటం దేవునికే సాధ్యమైనటువంటిది. ఒక నరుని యొక్క ప్రార్థన ద్వారా ఒక చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి బ్రతకడం అంటే అది సాధ్యమైనటువంటిది కాదు. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మరలా తిరిగి ఆ ప్రాణము రాజాలదు. అయితే ప్రార్థన సమస్తమును సాధ్యము చేయగలుగుతుంది. ఏలియా దైవభక్తుడు, దేవుని యందు విశ్వాసం కలిగి రోషంతో జీవించినటువంటి వ్యక్తి అని మనము గుర్తెరుగుతాము. ఆయన ప్రార్థన ఆలకించి బలిపీఠం మీద ఉంచబడినటువంటి బలి పశువును ఆయన ఆకాశంలో నుండి అగ్నిని పంపించి దేవుడు అద్భుత రీతిలో ఆ బలిపీఠం మీద ఉండేటువంటి బలి పశువును దహించినట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. అది 18వ అధ్యాయంలో చూస్తే అది మొదటి రాజుల గ్రంథం 18:36 నుండి 38వ వచనం వరకు చూసినట్లయితే ఈ మాటలు ఉన్నాయి. అంటే ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఆయన ప్రార్థన చేయగా ఇంకా జరిగినటువంటి కార్యాలు చూస్తే వర్షింపవద్దు అని చెప్పి ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసి ఉంటున్నాడో ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా 3 సంవత్సరాల వరకు వర్షము పడలేదు. ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు, ఏలియా తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వర్షం వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17 నుండి చూసినట్లయితే ఈ మాటలు అక్కడ ఉన్నాయి. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, కానీ ఆయన ప్రార్థన చేయగా ఆకాశంలో నుండి వర్షం రావటం అద్భుతమైనటువంటి కార్యం. 3 సంవత్సరాల వరకు కూడా వర్షం రాలేదు. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థన చేయగా వర్షం రావడం జరిగినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. యాకోబు పత్రిక 5:17 వచనంలో ఈ మాటలు ఉన్నాయి. 18లో చూసినట్లయితే ఆయన మరలా ప్రార్థించినప్పుడు తిరిగి వర్షం వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉంటుంది. ఎవరి ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు. ఏలియా చేసినటువంటి ప్రార్థన ఆలకించి ఉంటున్నాడు.
తర్వాత అబ్రహాం చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఉంటున్నాడు. దానియేలు బబులోను దేశంలో చేసినటువంటి ప్రార్థన, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా కనబడుతూ ఉంటుంది. ప్రాణాపాయం వచ్చినటువంటి పరిస్థితుల్లో బబులోను దేశంలో నలుగురు యూద జనాంగానికి సంబంధించినటువంటి ప్రార్థనా వీరులు ఆ స్థలంలో ఉన్నారు. దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వారు. రాజుకు ఒక కల వచ్చింది, బబులోను రాజుకు. ఆ కల యొక్క భావము ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. మరి చెప్పకపోయినట్లయితే ప్రాణాలు తీస్తానని ఆయన అంటున్నారు. అప్పుడు దానియేలు తన స్నేహితులతో చెప్పి మనము ప్రార్థన చేస్తాం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు ఆ కళ యొక్క భావము అద్భుత రీతిగా ఆయనకు బయలుపరిచినట్టుగా కనబడుతూ ఉంటుంది. దానియేలు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కళ యొక్క భావాన్ని చాలా ఉన్నతున్నట్టుగా చెప్పడం జరిగింది. రాజుకు అద్భుతం జరిగింది అని, లేక ఆశ్చర్యం కలిగింది. ఎందుకనంటే ఈ కళ భావము ఈ కళతో పాటు చెప్పడం అనేటితే అసలు సాధ్యపడేటువంటిది కాదు. కళను చెప్పండి, అప్పుడు దాని భావం చెప్తామని అక్కడ ఉండేటువంటి అనేక మంది జ్ఞానులు చెప్పడం జరిగింది. కానీ ఆయన కళ మర్చిపోయి ఉంటున్నాడు. కళతో పాటు కళ భావం కూడా చెప్పాలని అన్నారు. అది మనుషులకు సాధ్యమైనటువంటిది కాదు, కానీ దేవునికి సాధ్యమైనటువంటిది. అందుకొరకనే దానియేలు చాలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కళాభావాన్ని వివరించడం జరిగింది. ఆయనకు ఆ మర్మం బయలుపరిచి ఉంటున్నాడు. రాజుతో ఈ కళాభావం చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపడి షడ్రక్ మెషక్ అబేద్నెగో లేక దానియేలు నమ్మినటువంటి దేవాది దేవుడే ఈ దేవతలన్నిటికీ కూడా ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు అని ఆయన సాగిలపడి దేవుణ్ణి ఆరాధించినట్టుగా 2వ అధ్యాయంలో 46 తర్వాత 47వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి దేవుడు దానియేలు ప్రార్థనలను ఆలకించి ఉంటున్నాడు. కొన్నిసార్లు దేవుని ప్రజలకు పరీక్షా సమయాలు వస్తాయి. ఆ పరీక్షా సమయాల్లో అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో 6వ అధ్యాయము 1 నుండి 28వ వచనంలో చూసినట్లయితే దానియేలు గ్రంథంలో కుయుక్తిపరులైనటువంటి సంస్థానాధిపతులు దానియేలు మీద పగబట్టి ఉంటున్నారు. ఆయన నమ్మకత్వంలో జీవిస్తున్నాడు, మోసం చేయడు, అబద్ధాలాడడు, ఏ విషయంలో కూడా దేవునికి భయపడి జీవించేటువంటి వాడు, రాజుకు నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి. కానీ అక్కడ ఉండేటువంటి అధికారులైనటువంటి వారు అసలు వారికి ఇది గిట్టదు. అందుకొరకనే దానియేలుని భూమి మీద లేకుండా చేయాలని అనుకుని వాళ్ళు ఒక ఉపాయాన్ని పనినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆ ఉపాయం ఏంటి అనంటే, ఎవరైనా తమ దేవునికి నెల వరకు ప్రార్థన చేస్తే వారిని సింహాల బోన్లో వేయాలని ఆజ్ఞ ఇవ్వమని రాజు దగ్గరికి పోయి వారు మనవి చేయటం జరిగింది. రాజా, నిన్ను మాత్రమే ప్రార్థించాలి తప్ప ఇక ఈ సంస్థానంలో ఈ దేశమంతట్లో కూడా ఎవరు కూడా ఏ దేవుని ప్రార్థన చేయకూడదని ఒక ఆజ్ఞ జారీ చేయమని చెప్పి అడిగినప్పుడు అప్పుడు రాజు అందుకు ఒప్పుకోవడం జరిగింది, సైన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వెళ్ళి సింహ బోన్లో సింహాలను ఉంచి ఆకటితో ఉంచి సిద్ధపరిచి ఉంటున్నారు. తర్వాత రాజు యొక్క మనసు మారకున్నట్లు దాని రాజముద్ర దానిపైన వేసి ఉంటున్నారు. మరి అట్లయితే ఇప్పుడు దానియేలు భయపడి ఏం చేయాలి? దానియేలు భయపడి ప్రార్థన చేయకుండా, దేవునికి ముమ్మారు ప్రార్థన చేయకుండా ఊరుకుండాలా? లేదు, ఆయన ఆ పని చేయలేకపోయి ఉంటున్నాడు. అసలు నిజానికి చూసినట్లయితే వారు పెట్టినటువంటి షరతులకు ఈయన ఒప్పుకోలేదు. దేవునికి ప్రార్థన చేయటం అనంటే, అసలు చేయకుండా ఉండటం అంటే దానియేలుకు గిట్టేది కాదు. అందుకొరకని అది వారికి అందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయమే. ఆయన మేడగది పైకెక్కి ప్రతి దినము కూడా ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. అయితే ఇక ఈ ఆజ్ఞ ఎప్పుడైతే రాజు నుండి జారీ అయిందో దానియేలు భయపడలేదు, ప్రాణానికి కూడా త్యాగం చేసుకున్నాడు. దేవుని కొరకు ఏదైనా చేస్తాను కానీ ప్రార్థన చేయకుండా మానలేను అని. ప్రార్థన దానియేలుకు ఊపిరి వంటిది. ఊపిరి సల్పకుండా ఉన్నట్లయితే మనుషులు ప్రాణం ఎట్లా విడుస్తారో
ఆత్మ సంబంధంగా దానియేలుకు దేవుడు అంటే అంత ప్రేమ, అంత ఇష్టము, తర్వాత అంత సన్నిహితత్వం. అందుకొరకనే దానియేలు దేవునికి ప్రార్థన చేయకుండా మానలేదు. జరిగింది జరిగిపోయింది. సింహం బోన్లో దానియేలును వేయటం జరిగింది, కానీ అది రాజుకు ఇష్టం లేకుండా పోయింది. అయినా దేవుడు పరలోకం నుండి ప్రార్థనలు ఆలకించి సింహం బోన్లో ప్రవేశించి సింహాల యొక్క నోళ్లను కూడా మూసివేయటం జరిగింది. సింహాల నోళ్లను కూడా దేవుడు మూయగలిగినటువంటి శక్తివంతుడు. ఎందుకనంటే సర్వ సృష్టి కూడా ఆయన చేతిలో ఉంది. భూమి మీద ఉండేటువంటి సమస్త జీవులందరూ కూడా ఆయన సృష్టించినటువంటి వాడే కాబట్టి ఆయన ఆజ్ఞకు అన్నీ కూడా లోబడతాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే సింహాలు నోళ్లు మూసుకుంటాయి. ఎంత ఆకటితో ఉన్నా కనీసం దానియేలు వైపు అవి చూడలేకపోయినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. అప్పుడు దానియేలు ఆయన సజీవంగా ఉన్నాడని రాజు తెలుసుకొని బయటికి తీసిన తర్వాత ఎవరైతే ఆయన మీద పన్నాగం చేసి ఆయనను సింహాల బోనులకు అప్పగించాలని కుయుక్తి పని ఉంటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకుని వచ్చి ఆ సింహం బోన్లో వేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులతో పాటు వారందరి యొక్క ఎముకలతో సహా సింహాలు కొరికి వేసినట్టుగా, తినివేసినట్టుగా వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే దేవుడు తన దూతల్ని పంపించి తన సేవకుల యొక్క ప్రార్థనలను ఆలకించి వారికి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించే అటువంటి దేవాతి దేవుడు. ఇక్కడ ప్రార్థన యొక్క ప్రభావం ఎంత గొప్పదో అనేది మనము ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఏ విధంగా దయచేస్తాడో అనేటువంటి విషయాలు మనము చూడగలుగుతూ ఉంటున్నాము. మీరు యెహోషువ గ్రంథంలో కూడా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అది యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను అని రాయబడి ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటుంది. అమోరీయులతో ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. మార్గ మధ్యంలో వారందరినీ జయించి వారు కనాను దేశం ప్రవేశించాలి. కానీ అది సాధ్యపడనటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అయితే ఇప్పుడు వారు ప్రొద్దుకృంకినట్లయితే ఇశ్రాయేలీయులు ఓడిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. ఏంటనంటే ఆ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుడు ప్రార్థనలు ఆలకించి జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంటుంది అని చెప్పబడింది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్ల ఒక దినమంతా కూడా అస్తమింప త్వరపడలేదు అని చెప్పబడింది. ఒక నరుడి యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో. ఎందుకనంటే సూర్యుడు చంద్రుడు కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నారు. దేవుడు వాటికి ఒక నియమం పెట్టి ఉంటున్నాడు. సూర్యుడు ఇంతవరకే 12 గంటల లోపల ఇక ఉదయించి తర్వాత కృంగిపోవాలనేటువంటిది, ప్రొద్దు కృంకుతుంది. అదేవిధంగా మరలా తెల్లవారున్నప్పుడు దేవుడు నియమించినటువంటి సమయాలు అవి. కానీ దేవుడు సెలవిచ్చినట్లయితే అవి కూడా ఎక్కడివక్కడ నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి దేవుడు చేసేటువంటి కార్యములు, దేవుని సేవకులు చేసేటువంటి ప్రార్థనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది మనం దీని ద్వారా గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అందుకొరకే ప్రార్థనా ప్రభావం చాలా గొప్పది, ఎంతో గొప్పది. క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మన ప్రభు బర్తిమయి యొక్క ప్రార్థనను ఆలకించినట్టుగా మనం లూకా సువార్త 18వ అధ్యాయం 30 నుండి 43వ వచనం వరకు చూడగలుగుతాం. యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ రూపంలో రావటం జరిగింది. ఆయన దేవాతి దేవుడు, దేవుని కుమారుడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సర్వమును తన యొక్క అంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. పుట్టుగుడ్డి వారికి ఎవరు కూడా దృష్టి కలగచేయటం డాక్టర్లకు సాధ్యం కానటువంటి పని. ఆ రోజుల్లో మరీ అసాధ్యమైనటువంటి పని. కానీ
ఆయన మాట మాత్రం చేతనే గొప్ప కార్యం చేసినట్టుగా మనం గుర్తించగలుగుతున్నాము. బర్తిమయి అనేటువంటి గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన ఉండి భిక్షపడిగేటువంటి వాడు. తన జీవితంలో చాలా కాలం గడిచిపోయింది. అంధత్వంలో ఉన్నాడు. ఎవరైనా భిక్ష ఇస్తే లేక ఏదైనా దయతలిచి కొంచెం ఇస్తేనే తప్ప ఆయన జీవితం గడవదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆ రోజు యేసు ఆ మార్గం గుండా వెళుతున్నాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, బర్తిమయి ఏమారక యేసు ప్రభువును బ్రతిమాలుతూ ఉంటున్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. అందరూ ఆపుతున్నారు. ఆగు, నీవు పిలువకు, ఆయన వెళ్ళిపోతున్నాడు అని చెప్పినా కానీ ఆయన అరుస్తూనే ఉంటుంటే యేసు ప్రభు అకస్మాత్తుగా ఆగిపోయి అతన్ని ఒకసారి నా దగ్గరికి తీసుకుని రండి అని అన్నాడు. వారు తీసుకుని రాగా, నీకేం కావాలి అని అడిగినప్పుడు, నాకు డబ్బు కావాలి, నేను బ్రతుకు కాలం అంతా కూడా కూర్చుండి తినగలిగేంత ఆస్తి నాకు దయచేయి ప్రభువా అని అడగలేదు ఆయన. నాకు కావాల్సింది ఒకటే, నేను గుడ్డివాణ్ణి, నాకు దృష్టి అవసరం. దేవా, నాకు దృష్టి కలగచేయి, అంతే చాలు అని అన్నాడు. యేసు ప్రభు కనికరం కలిగినటువంటి దేవుడై ఆ ప్రార్థనకు జవాబుగా అతని కనులను తెరిచి ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఆయన అంధత్వం తొలగిపోయి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వం కూడా పోయి దేవునితో కూడా ఆయన వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. మరి దేవుని ప్రజలు ఆ విధంగా దేవుని కృప ద్వారా స్వస్థత పొందుతున్నారు. ఎవరు ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆలకించే అటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. అదేవిధంగా ఆయన సురేఫెనకీయ స్త్రీ, అన్యురాలు, గ్రీకు దేశస్థురాలు, తన కుమార్తెకు దయ్యం పట్టింది అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలుతూ ఉంది. నా కుమార్తెను బాగు చేయి ప్రభువా అని. ఆమె ఏమారక బ్రతిమాలినప్పుడు, నీ కుమార్తె బాగుపడింది అని యేసు ప్రభు చెప్పినప్పుడు, ఇక్కడ నుండి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఎక్కడో ఉండేటువంటి తన కుమార్తెకు స్వస్థత కలిగినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మార్కు సువార్తలో ఈ మాటలు చెప్పబడ్డాయి. దేవుని యందు ఆ 2వ అధ్యాయం 25 నుండి చూసినట్టయితే ఈ సంఘటన జరిగింది. అంటే దేవుడు ఎవరి ప్రార్థన అయినా వినగలుగుతాడు. వారు విశ్వాసం కలిగినటువంటి భక్తి పరులు కావచ్చు, దేవుని మీద ఆశలు పెట్టుకుని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినటువంటి అన్యులు కావచ్చు. వారు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, దూరంలో ఉన్నా, దగ్గరలో ఉన్నా ఆయన ఆజ్ఞ ఇస్తే సరిపోతుంది. ఆయన ఆజ్ఞానుసారంగా అసలు దేవుడు కృప చూపించేటువంటి మహోన్నతుడు. పౌరుషీలు కూడా ప్రార్థన చేస్తున్నారు. వారు పుతోను అనేటువంటి దయ్యంను వెళ్ళిపోమని ఆజ్ఞాపించగా అక్కడ ఆ పుతోను అనే దయ్యం పట్టినటువంటి అమ్మాయిలో నుండి ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ దయ్యం వెళ్ళిపోవడం అక్కడి ప్రజలకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్లకు రాబడి వస్తుంది అని. అందుకొరకే వాళ్ళు పౌలును శీలను బాగా కొట్టి జైల్లో వేసేసినారు. వేసిన తర్వాత వాళ్ళు వారిని దూషించలేదు, అన్యాయం చేస్తున్నారని చెప్పలేదు, ఏ మాట మాట్లాడలేదు. కానీ ఒకటే ఒక పని, వారు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటున్నారు. మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటుంటే అక్కడ ఉండేటువంటి ఖైదీలు అందరూ కూడా వింటున్నట్టు దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఖైదీలందరూ కూడా వారు అంటే వింటున్నారు. అకస్మాత్తుగా భూకంపం వచ్చేసింది. భూకంపం వచ్చిన తర్వాత జైలు యొక్క తాళాలన్నీ పడిపోయి తలుపులన్నీ తెరుచుకున్నాయి. భూమి పునాదులు వణికిపోయినట్టు ఉంది. తర్వాత అందరి సంఖ్యలు విడిపోయినవి. అంటే అందరూ దొంగలు, నరహంతకులు, చేరాని ఘోర కృత్యాలు చేసి జైల్లో ఉండేటువంటి వారందరి కూడా సంఖ్యలు విడిపోవటం, తర్వాత తలుపులు తెరవబడటం, అందరూ బయటికి వచ్చేసి ఉంటున్నారు. ఆ విషయం జైలు అధికారికి తెలిసిన వెంటనే ఆయన ఇక ఘోరం జరిగిపోయింది అని చెప్పి తను తాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే పౌరుషీలు చెప్పినటువంటి మాట, బాబు నీవు చంపుకోవద్దు, ఎవరం కూడా ఇక్కడ నుండి మేము వెళ్ళలేదు, అందరం ఇక్కడే ఉన్నాం అని అన్నప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఆశ్చర్యం అనంటే, యేసు ప్రభు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు,
వీరి ప్రార్థనలను పాటలను ఆలకించి ఈ గొప్ప కార్యం చేసి ఉంటున్నాడని, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగినప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అనేది దేవుడు ఒక అద్భుత కార్యం ప్రార్థన ద్వారా ఇక్కడ చేసి ఉంటున్నాడు. అక్కడ పుతోను దయ్యం పారిపోయింది, కానీ ప్రజలు కొంతమంది కఠినులై ఉన్నారు. అయినా కానీ ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగించినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలు ఎక్కడున్నా, జైల్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రార్థన చేస్తే ఆలకిస్తాడని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఇలాంటి అద్భుతాలు దేవుడు ఎన్నెన్నో చేసినట్టుగా మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన భూమి ఆకాశంలో సృష్టించినటువంటి దేవాతి దేవుడు. ఇవన్నీ దేవుడు తన మాట యొక్క మహత్వ చేతనే ఆజ్ఞాపింపగా జరిగినటువంటి సంఘటన అనేది దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆయనకు ఓమ్నిపొటెంట్ అనేటువంటి పేరు ఉంది. దీనికి అర్థం ఏంటంటే ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఏ కార్యమైనా చేయగలడు. ఈ ప్రపంచంలో 220 దేశాల్లో ఉండి ప్రార్థన చేసినటువంటి వారందరి ప్రార్థనలను ఆలకించగలిగే అటువంటి దేవాతి దేవుడు. ఆనాడు వారి ప్రార్థన, ఈనాడు తను నమ్మినటువంటి మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలాన్ని దయచేయగలిగేటువంటి మహాత్ముడైనటువంటి గొప్ప దేవుడు. కాటారం అనేటువంటి గ్రామము నా సొంత స్థలం. మా అమ్మ ప్రభునందు నా తర్వాతనే విశ్వాసం ఉంచింది. ఆమె విశ్వసించిన తర్వాత ఆమె చాలా ప్రార్థన చేస్తూ ఉండేది. ఎక్కువగా ప్రార్థనలో గడపటం జరిగేది. పాటలు అంటే ఆమెకు చాలా ఇష్టం. మోకరించి ప్రార్థన చేయటం ఆమెకు అలవాటుగా చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆమెకు భక్తి విశ్వాసంతో పాటు సమర్పణ జీవితం కూడా ఉండింది. గొప్ప ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది. ఒకసారి మా దేవుడు మా అమ్మ ప్రార్థనలను విని జవాబు అద్భుతమైనటువంటి రీతిలో దయచేసినటువంటి సంఘటన నేను చెప్తాను. ఒకరోజు ఎండలో మా చేనులో పండినటువంటి పంట అంటే పచ్చ పెసలు అనేటువంటివి పండినవి. అవి చాలా ఉన్నాయి. అయితే అవి ఎండలో ఆరబోయాలని ఒకరోజు ఆమె ఎండలో అన్నిటినీ ఆరబోసింది ఇంటి ఆవరణంలో. మరి ఎండలో కొంతసేపు ఎండ వచ్చిన తర్వాత అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుంటూ వస్తున్నాయి. నల్లగా వచ్చి చాలా భయంకరమైనటువంటి వర్షం కురిసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చినుకులు పడుతూనే ఉన్నాయి. ఏం చేయాలి, ఎవరు కూడా దగ్గరలో లేరు. అప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే, చేసేది లేక అదే స్థలంలో అదే ధాన్యంలో మోకరించి ప్రార్థన చేసింది. దేవా, ఈ వర్షాన్ని ఆపివేయి అని ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేయగానే గొప్ప గాలి వచ్చి, చాలా పెద్ద గాలి వచ్చి ఆ మేఘాలన్నీ ఎక్కడివక్కడ మాయమైపోయి వర్షము ఏ ఒక్క చినుకు కూడా పడకుండా అయిపోయినప్పుడు అద్భుతం జరిగింది. ఎండ వచ్చింది. అయితే ఈ సంఘటన మా ఇంటి ముందు ఉండేటువంటి ఒక స్త్రీ గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈమె మోకరించి ప్రార్థన చేయటం ఆమె చూస్తుంది. ఆమె చాలాసార్లు మేము ప్రార్థన చేయటం వింటూ ఉంటుంది, కానీ ఆమె నమ్మలేదు. వారికి అనేకమైనటువంటి దేవతలు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజు దేవుడు అద్భుతమైనటువంటి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడని ఆమె చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంఘటన చూసిన తర్వాత, అమ్మో, యేసు ప్రభు అంత గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని, ఇప్పటి నుండి నేను యేసు ప్రభువును నమ్ముకుంటానని మా అమ్మతో ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన, ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నామో ఒక గొప్ప కార్యం జరిగింది, అద్భుతం జరిగింది. ప్రార్థనకు జవాబుతో పాటు ఒక ఆత్మకు రక్షణ దొరికినట్టుగా అక్కడ సంఘటన ద్వారా మనకు అర్థమైపోయింది. అమ్మ చెప్పినటువంటి మాటలు చూస్తే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించింది. ఆమె పేరు గడ్డం చిన్నక్క. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి తాను చనిపోక ముందు ఒక మనవి చేసింది తన కుటుంబ సభ్యులతో, తన కుమారులతో, కోడళ్లతో, మనవళ్లతో. ఏం చెప్పింది అనంటే, బాబు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనే నాకు దేవుడు. నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని మీరు అగ్నిలో కాల్చవద్దు, కానీ సమాధి చేసి బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నన్ను సమాధి చేయాలని చెప్తే వారు అదే విధంగా చేసి ఉంటున్నారు.
దేవుడు మా అమ్మ ప్రార్థన ఆలకించడం ఒక అద్భుతమైనటువంటి కార్యము, ఒక ఆత్మకు రక్షణ భాగ్యం. ఆమె ఎవరి కొరకైనా ప్రార్థన చేయటం గనక మర్చిపోతే, మంచం మీద పడుకున్న తర్వాత పరాయి వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేయలేదు అని అనుకుంటే, ఆమె మంచం దిగి అప్పుడే దేవా నన్ను క్షమించు, నేను పరాయి వ్యక్తుల కొరకు ప్రార్థన చేయలేదు, దయచేసి నా ప్రార్థన ఆలకించి వారిని రక్షించుమని ఏ విధంగా ఆమె ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన ప్రకారంగా మా బంధువులు, తర్వాత మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడవటం జరిగింది. ఒకసారి కొంతమంది నక్సలైట్లో ఉండేటువంటి వారి కొరకు ఆమె ప్రార్థన చేసింది. మా బంధువులైనటువంటి వారి కొరకు అన్యాయం జరిగిందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ వ్యక్తి ఇంటికి రావటం, ఇప్పుడు ఆ బంధువులందరూ కూడా అసలు యేసు ప్రభువును నమ్ముకోవడం, అక్కడ ఒక మందిరం, తూండ్ల మల్లారం అనేటువంటి స్థలంలో ఒక మందిరం ఏర్పడటం, మా బంధువులందరూ కూడా గంగారం అనేటువంటి స్థలంలో, ఇంకా వేరే వేరే స్థలాల్లో విశ్వసించినటువంటి వారు మా బంధువులు ఆశ్చర్యకరంగా దేవుని యందు భక్తి కలిగి నమ్మకంతో ఉంటున్నారు. మరి ప్రార్థన ఎంత గొప్ప కార్యములు చేస్తుందో అనేది ఈ వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. ప్రార్థన సూర్యుని ఆపగలిగేటువంటి శక్తివంతమైనటువంటిది. ప్రార్థన ఎక్కడున్నా, ఎవరు ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి శక్తివంతుడని దేవుని వాక్యం ద్వారా గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడని ప్రార్థించండి. ఈ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడని నమ్మండి. అప్పుడు తప్పకుండా మీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మీకు ఎలాంటి పరిస్థితులైనా ఉండవచ్చు, ఏ కష్టమైనా కావచ్చు, అనారోగ్య పరిస్థితులు రావచ్చు, అయినా దేవుడు మీ ప్రార్థనలకు జవాబు దయచేసేటువంటి శక్తివంతుడని మీరు నమ్మి ప్రార్థన చేసినట్లయితే మీకుండేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన తన కృప ద్వారా, తన శక్తి ద్వారా ఆయన ఆలకించి మీ సమస్యలను తీర్చగలిగేటువంటి మహోన్నతుడు. అట్టి గొప్ప దేవుని యందు భక్తి కలిగినటువంటి మనమందరం కూడా ప్రార్థనతో ముందుకు సాగుతూ ఆయన మీద నమ్మకంతో ముందుకు సాగినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. దయగల మా దేవ, ఈ గురువారం రోజున మేము ఈ ప్రత్యేకమైనటువంటి తండ్రి కార్యక్రమమును నిర్వర్తిస్తూ ఉంటుండగా నీవు తోడుగా ఉండి నీ కృప చూపించి, ప్రభువా, నీ బిడ్డలు ఎక్కడుండి ప్రార్థన చేసినా, దేని కొరకు ప్రార్థన చేసినా ప్రతిఫలాన్ని ప్రసాదించమని నీకే స్తోత్రములు, వందనాలు చెల్లించు. ఈ ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు చెల్లించి మా ప్రభువైన యేసు నామమున పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డతో సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.